హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కొన్ని రోజులు నిఫ్టీ పడుతూ బ్యాంక్ నిఫ్టీ పడుతున్న రోజున ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి ఇంకా ఎక్కువగా పడుతూ ఉంటాయి. అండ్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ పెరుగుతుంటే సేమ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాగా కొన్ని స్టాక్స్ నిఫ్టీకి గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఎప్పుడైతే పెరుగుతుందో అలాంటప్పుడు ఇవి బాగా పెరుగుతూ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడిపోయేటప్పుడు ఈ స్టాక్స్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఏదైనా స్టాక్స్ మనకి నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటూ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, అండ్ అది కూడా ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దాన్ని మనం డైనమిక్ కాంట్రాక్ట్స్ అని అనుకోవచ్చు. ఒకవేళ మనం ట్రేడింగ్ గానీ లేదా అనాలిసిస్ గానీ మల్టిపుల్ ఈక్విటీస్ ని కంపేర్ చేసుకుంటూ చూసుకొని దాన్ని మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకుంటే అది మనకి డైనమిక్ కాంట్రాక్ట్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మల్టిపుల్ స్కానింగ్ ఎలా చేయాలి అంటే, ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అని సింపుల్ గా ఆ స్టాక్ చార్టే కాకుండా ఒక ఇండెక్స్ చార్ట్ ని, సెక్టార్ చార్ట్ ని అండ్ అలాగే స్టాక్ చార్ట్ ని మూడింటిని కంపేర్ చేసి మూడిట్లో బెరిష్ సిగ్నల్ వస్తేనే స్టాక్ పడిపోతుంది అని, లేదా మూడిట్లో బుల్లిష్ సిగ్నల్ వస్తేనే స్టాక్ పెరుగుతుంది అన్నట్టు మనం స్కానింగ్ క్రియేట్ చేసుకొని ఎప్పుడెప్పుడైతే మనకి అలా జరుగుతుందో మనకి అలర్ట్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే స్టాక్ డైరెక్షన్ నాకు పెరుగుతుందని అర్థమైంది లేదా పడిపోతుంది అర్థమైంది, ఇమ్మీడియట్ గా ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి. ఏ ఆప్షన్ ట్రేడ్ చేస్తే నాకు మంచి రిజల్ట్ వస్తుంది అనేది మనం ముందుగానే క్రియేట్ చేసుకుని దాన్ని అలర్ట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేసుకునే విధంగా స్కానింగ్ ఎలా చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పుట్ కాల్ రేషియోని బట్టి, ఎప్పుడైతే మనకి పుట్ కాల్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉందో అలాంటప్పుడు మనకి మార్కెట్ బెరిష్ ఉంటుంది. పుట్ కాల్ రేషియో లెస్ దెన్ 1 ఉంటే అలాంటప్పుడు మనకి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఎలాగా స్టాక్ స్క్రీనింగ్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, మల్టిపుల్ చార్ట్స్ ని ఎలా స్కాన్ చేస్తాం అండ్ వేటిని స్కాన్ చేయొచ్చు అని అంటే, మనం ఇండెక్స్ ని స్కాన్ చేయొచ్చు, సెక్టార్ ని స్కాన్ చేయొచ్చు అండ్ అలాగే స్టాక్స్ ని కూడా మనం స్కాన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ మూడు స్టాక్స్ దేనికి సంబంధించిన కండిషన్ దాన్ని సపరేట్ గా రాసుకుని ఎక్కడైతే మనకి బుల్లిష్ ఆర్ బెరిష్ కన్ఫర్మేషన్ వస్తుందో దానికి తగ్గట్టు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఈ రెడ్ కలర్ లో ఉన్నది 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అండ్ అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నది 20 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను. ఎప్పుడైతే నాకు 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది కింద నుంచి వచ్చి పైకి క్రాస్ చేస్తే, దేన్ని 20 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ని కనుక క్రాస్ చేసింది అని అంటే అలాంటప్పుడు మనకి బిగ్ అప్ మూవ్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20 క్రాస్ ఓవర్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ అప్ మూవ్మెంట్ వచ్చింది. తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, చాలా ఫాస్ట్ అప్ మూవ్మెంట్ వచ్చింది. తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, ఇక్కడ చిన్న అప్ మూవ్మెంటే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ తర్వాత పెద్ద అప్ మూవ్మెంట్ వచ్చింది. సో మనకి ఎప్పుడైతే 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది 20 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ ఓవర్ పైకి ఇచ్చింది అంటే అక్కడ పెద్ద మూవ్మెంట్స్ కనపడుతున్నాయి. సో దీన్ని కనుక నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే కాదు, అదే రోజున నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పెరిగితేనే నాకు కన్ఫర్మేషన్ రావాలి అని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన కోడ్ మనం రాస్తాము. అండ్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే కాదు, మొత్తం ఫినాన్స్ సెక్టార్ స్టాక్స్ అన్నిటిని మనం ఒకేసారి స్కాన్ చేయగలుగుతాం. అది ఎలా చేద్దాం అనేది చూద్దాం ఇప్పుడు. సో నేను ఇక్కడ ఎప్పుడు ట్రేడ్ చేయాలి అన్నదానికి కండిషన్ ఏం రాసుకుంటున్నాను అని అంటే, ఒక బ్యాంక్ ని నేను బై చేయాలనుకుంటున్నా. ఎప్పుడు నిఫ్టీ 50 అనేది అబౌవ్ 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఉంటే బుల్లిష్ సిగ్నల్ లో ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు నేను నిఫ్టీ 50 బుల్లిష్ లో ఉంది అని అనుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది అని అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ లో ఉంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ స్టాక్, ఎందులో బ్యాంక్స్ లో కానివ్వండి లేదా ఫినాన్స్ సెక్టర్ లో కానివ్వండి, ఆ స్టాక్ యొక్క 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ ఓవర్ ఇస్తే అలాంటప్పుడు నాకు బై సిగ్నల్ రావాలి అని అనుకుంటున్నాను. సో ఈ మూడు కండిషన్స్ నాకు సాటిస్ఫై అయితేనే అప్పుడు ఏ స్టాక్స్ లో అయితే ఇది సాటిస్ఫై అవుతుందో ఆ స్టాక్స్ నాకు స్క్రీన్ అయి రావాలి అని అంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దీనికోసం నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో మనం స్కానర్స్ ని యూజ్ చేసుకుంటాం. స్కానర్స్ లో క్రియేట్ స్కానర్ కనుక నేను క్లిక్ చేశాను అని అంటే ఇక్కడ మనం ఫినాన్షియల్స్ అనేది సెక్టర్ ని మనం పూర్తిగా ఒకేసారి స్కాన్ చేయగలుగుతాం. ఫినాన్షియల్ సెక్టర్ ని నేను సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి 5 మినిట్ టైం ఫ్రేమ్ కి సంబంధించిన స్కానింగ్ చేసుకోవడం మంచిది. సో 5 మినిట్ టైం ఫ్రేమ్ స్కానింగ్ నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను
నిఫ్టీ 50కి, బ్యాంక్ నిఫ్టీకి అండ్ అలాగే స్టాక్‌కి మూడిటికి సంబంధించిన స్టాక్ స్కానింగ్ అనేది మొత్తం ఒకేసారి చేయగలుగుతాను. సో, ఎలా చేస్తాను? దానికి సంబంధించిన కండిషన్ ఎలా రాస్తున్నాను అనేది చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ అనే టూల్ యూజ్ చేస్తున్నాను. సో, సింబల్ ఎందుకు అనంటే నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి అవి స్టాక్స్ కాదు. సింబల్స్ కదండీ! సో, అందుకోసమని మనం ఇప్పుడు సింబల్స్‌లో ఫస్ట్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిఫ్టీ 50. సో, నిఫ్టీ 50 ఇండిసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని, దీని యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఇది నాకు అబోవ్ ఉండాలి. లేదా హైయర్ దెన్ అనే ఉండాలి. సో, హైయర్ దెన్ నాకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ WMA 10 కంటే కూడా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఇంట్రాడేలో ఇది బుల్లిష్ వేలో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గనక చూస్తే సింబల్ అనే టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ టైప్ చేసుకొని నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దాని యొక్క క్లోజ్ కూడా మనకి నిఫ్టీ ఎలా అయితే హైయర్ దెన్ ఉందో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కండిషన్ నేను రాసుకొని అగైన్ 10 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది అని అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ మొమెంటంలో ఉంది అని అర్థం చేసుకుంటాను. తర్వాత ఒక పర్టికులర్ స్టాక్ కి క్రాస్ ఓవర్ రావాలి. ఏ క్రాస్ ఓవర్ రావాలనుకుంటున్నాను? వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 10 అనేది క్రాస్ ఓవర్ రావాలి అని అనుకుంటున్నాను. అయితే పైకి క్రాస్ అయితే బుల్లిష్ మొమెంటం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ క్రాసెస్ అబోవ్ అనే కండిషన్ రాసుకుంటున్నాను. దేన్ని క్రాస్ అవ్వాలి? వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20ని క్రాస్ అవ్వాలి. సో, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు WMA బై అని చెప్పి నేను ఒక స్కాన్ నేమ్ క్రియేట్ చేసుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో, స్కాన్ అండ్ సేవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, CDSL, ICICI ప్రుడెన్షియల్ లైఫ్, కరూర్ వైశ్య, PNB అండ్ సుందరం ఫినాన్స్ ఈ స్టాక్స్ లో మనకి సంబంధించిన ఏదైతే కండిషన్స్ రాసామో ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ మనకి బుల్లిష్ మొమెంటం లో ఉన్న స్టాక్స్ వచ్చాయి. సో, దీన్ని మనం ఇక్కడ నుంచే డైరెక్ట్ గా దీని యొక్క చార్ట్ చూసుకొని బై ఆర్ సెల్ ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా కన్వర్ట్ ఇంటూ స్ట్రాటజీ కింద మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మనం ఇప్పుడు రాసిన స్ట్రాటజీ అనేది పాస్ట్ లో వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియడం కోసం నేను కొన్ని స్టాక్స్ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ నేను కొన్ని బ్యాంక్స్ యాడ్ చేసి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ బాగా వాలటైల్ గా ట్రేడ్ అయ్యే యాక్సిస్ బ్యాంక్ ఉంది. నెక్స్ట్ మనకి కొంచెం తక్కువగా ట్రేడ్ అయ్యే ఫెడరల్ బ్యాంక్ చూద్దాం అండ్ చాలా తక్కువ రేర్ గా ట్రేడ్ అయ్యే కెనరా బ్యాంక్ ని కూడా యాడ్ చేసి చూద్దాం. సో, నేను దీన్ని 100 క్వాంటిటీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఈ 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నాకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 10 క్రాస్ ఓవర్ వచ్చింది 20ని అని అంటే అలాంటప్పుడు బై చేయాలి అని అనుకుంటున్నాను. అయితే మరి స్టాప్ లాస్ ఏంటి అంటే సేమ్ ఇదే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ గనక క్రాస్ ఓవర్ కిందకు వచ్చింది అని అంటే సో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 10 అనేది క్రాసెస్ బిలో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 20 కనుక అయింది అని అంటే అలాంటప్పుడు మనకి ఈ స్టాక్ నుంచి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ తో ఎగ్జిట్ అవుతాం. అయితే ఇంట్రాడేలో మనం ఎట్లాగో ఈ 10-20 క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేసేసుకుంటాం కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ ఇక్కడ నేను 99% విచ్ ఈస్ నాట్ పాసిబుల్ కేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక నేను చేశాను అని అంటే సో నాకు ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఎన్నిసార్లు మనకు ప్రాఫిట్ వచ్చింది, ఎన్నిసార్లు లాస్ వచ్చింది, సో విన్స్ లాసెస్, విన్నింగ్ స్ట్రీక్ ఎన్నిసార్లు, లూజింగ్ స్ట్రీక్ ఎన్నిసార్లు, మాక్సిమం డ్రా డౌన్ ఎంత, ఇట్లా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ట్రేడ్ ఎన్నిసార్లు క్రియేట్ అయింది, ఎప్పుడెప్పుడు క్రియేట్ అయింది అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లో మనకి ఏ రోజు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, బై అండ్ సెల్ సిగ్నల్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇలాగా మనం ఫస్ట్ ఒక స్కానర్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని స్ట్రాటజీ కింద క్రియేట్ చేసుకొని మళ్ళీ మనం సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే డిప్లాయ్ అనే బటన్ కనుక క్లిక్ చేశారు అని అంటే సరే బ్యాక్ టెస్ట్ అంటే గతంలో ట్రేడ్ చేశాం కదా, బట్ ఫ్యూచర్ లో ఏమవుతుంది మనకు తెలియదు కదా. సో ఫ్యూచర్ లో కూడా మీరు ఒకేసారి మనీ పెట్టకుండా పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో పేపర్ ట్రేడ్ కనుక మీరు చేశారు అని అనుకోండి, అప్పుడు మీకు బ్యాక్ టెస్టే కాదు ప్రెసెంట్ లో కూడా అది వర్కౌట్ అవుతుందా లేదా తెలుస్తుంది. సో మీకు డబుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు టేక్ లైవ్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే అలాంటప్పుడు మీకు అది స్టాక్ స్కాన్ చేసి మీకు ఎప్పటికప్పుడు బై అండ్ సెల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనం ఇండెక్స్, సెక్టార్ అండ్ స్టాక్ లో ఎలాంటి ఇండికేటర్ అయినా సరే యూజ్ చేసుకుని మనం దాన్ని స్టాక్ స్కానింగ్ చేసుకుని ఎప్పుడైతే మనకి సిగ్నల్ వచ్చిందో అలాంటప్పుడు మనం మిస్ అవ్వకుండా ట్రేడ్ చేసుకోవడం కుదురుతుంది. నెక్స్ట్ ఇందులో ఉండే సెకండ్ ఆప్షన్ కనుక
మనం చూస్తే ఎప్పుడైతే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఒక డైరెక్షనల్ బయాస్ మనకి అర్థమైపోయింది, అంటే పెరుగుతుందో పడుతుందో అని అర్థమైనప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్ని ఎలా ట్రేడ్ చేసుకోవాలి, డైరెక్ట్గా దాని యొక్క సిగ్నల్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో దీనికోసం నేను మళ్ళీ స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. దీంట్లో స్ట్రాటజీస్ లో క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫెడరల్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఏదైనా పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే పెరుగుతుంది అని అనిపించినప్పుడు దాని యొక్క ఆప్షన్ ని బై చేయాలని అనుకుంటున్నా. సో దాని ఆప్షన్ ని ఎలా బై చేయాలి అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ బ్యాంక్ ని నేను ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేయగానే దీని మీద కనుక మనం వెళ్ళాము అని అంటే డైనమిక్ కాంట్రాక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి కుదురుతుంది. సో దీన్ని నేను క్లిక్ చేశాను అని అనుకోండి. సో అక్కడ నేను కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి కాల్ ఆప్షన్ బై చేసుకోవడం కోసం సిఈ అని పెట్టుకుంటున్నాను. తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఎట్ ది మనీ అంటే 0. అంటే సపోజ్ స్టాక్ 85 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, 85 స్ట్రైక్ ప్రైజ్ నేను బై చేయాలి అని అనుకుంటే 0 పెట్టుకోవాలి. లేదు ఒకవేళ 87.5 కనుక మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే 1 పెట్టుకోవాలి. లేదు ఒకవేళ ఎట్ ది మనీ కంటే 2 స్ట్రైక్ ప్రైజెస్ దూరం ఉండాలి అంటే 2 పెట్టుకోవాలి. లేదు ఒకవేళ కింద ట్రేడ్ అవ్వాలి అని అంటే -1 కానీ -2 కానీ అలా ఎంటర్ చేసుకుంటాము. బట్ యాజ్ ఆఫ్ నో ఎట్ ది మనీ నేను ట్రేడ్ చేయాలి అని అనుకుని 0 పెట్టుకుంటున్నాను. సపోజ్ ఎక్స్పైరీ కావాలి అని అనుకుంటే మనం కరెంట్ మంత్ నెక్స్ట్ మంత్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, బట్ ఇన్ ఫ్యూచర్ వీక్లీ ఆప్షన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్ అంటే దాన్ని కొనాలా లేకపోతే అమ్మాలా, యాజ్ ఆఫ్ నో స్టాక్ ప్రైస్ మనం పెరుగుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి కాల్ ఆప్షన్ ని మనం బై చేయాలి కాబట్టి లాంగ్ అని పెట్టుకొని దాన్ని క్యాండిల్స్టిక్ కావాలంటే క్యాండిల్స్టిక్, లేకపోతే డే ఓపెన్ కావాలి అని అనుకుంటే అది యూజ్ చేసుకొని మనం ఇక్కడ డన్ క్లిక్ చేయొచ్చు. సో కేవలం కాల్ ని బై చేయడమే కాదు, పుట్ ఆప్షన్ ని సెల్ కూడా చేయొచ్చు. మనం ఒకవేళ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకుంటే ఫెడరల్ బ్యాంక్ యొక్క పుట్ ని సెల్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో అది ఒకవేళ యాడ్ చేయాలి అని అనుకుంటే ఎలా యాడ్ చేయాలి చూద్దాము. సో ఇక్కడ నేను ఫెడరల్ బ్యాంక్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ డైనమిక్ కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం కోసం దాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలని అనుకుంటున్నాను. అది కూడా ఎట్ ది మనీ అని అనుకోండి, 0 పెట్టేస్తాము. పెట్టేసి కరెంట్, మంత్లీ అండ్ లాంగ్ కాకుండా షార్ట్ కనుక పెట్టాము అని అంటే ఎప్పుడైతే మనకి బుల్లిష్ సిగ్నల్ వస్తుందో అలాంటప్పుడు మనం దాని యొక్క పుట్ ఆప్షన్ ని అమ్మమని మనం స్కానర్ క్రియేట్ చేసినట్టు అనమాట. సో ఇలా క్రియేట్ చేసి డన్ నేను క్లిక్ చేశాను. సపోజ్ ఇలాగే నేను యాక్సిస్ బ్యాంక్ ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ యొక్క స్టాక్ దీనికి కూడా కాల్ ఆప్షన్ నాకు కావాలి అని అనుకుంటే కరెంట్, మంత్లీ, లాంగ్, క్యాండిల్ ఇలా పెట్టుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బై ఒక లాట్ నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇది బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో నేను స్ట్రాటజీలో ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని గత 3 నెలలుగా బ్యాక్ టెస్ట్ చేసి మనకు కరెక్ట్ గా కాదా అని తెలిసే విధంగా వచ్చేటట్టు మనం చూద్దాం. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ నాకు బ్యాంక్ నిఫ్టీలో గనక పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అని అంటే ఇలాగా ఫెడరల్ బ్యాంక్ ని యాక్సిస్ బ్యాంక్ ని నేను కాల్ ఆప్షన్ బై చేయడమో లేకపోతే పుట్ ఆప్షన్ సెల్ చేయడమో చేయాలి అని అనుకుంటున్నా. ఏది చేస్తే నాకు ప్రాఫిటబుల్ గా ఉంది, ఏది లాస్ మేకింగ్ గా ఉంది అని నేను బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ మొమెంటం రావాలి అని అంటే సింపుల్ గా ఏదైనా ఒకటి రాయాలి అని అనుకుంటున్న కండిషన్. సో సింపుల్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సింబల్ లో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ క్లోజ్ గ్రేటర్ దెన్ సూపర్ ట్రెండ్ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు సింపుల్ గా అది పాజిటివ్ మొమెంటం ఉన్నట్టే కదా స్టాక్ లో. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే క్లోజ్ తీసుకుని ఇది నాకు హయ్యర్ దెన్ ఉండాలి, హయ్యర్ దెన్ సూపర్ ట్రెండ్ మనం ఆప్షన్ తీసుకుందాం. బై డిఫాల్ట్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవే వర్కౌట్ అయ్యేలాగా చూద్దాము. సో సూపర్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను బయింగ్ లో ఉండాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ ఎక్కువ పెట్టుకోవడం మంచిది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3% స్టాప్ లాస్ అండ్ 10% టార్గెట్ నేను పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆప్షన్ డైనమిక్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకుని స్కాన్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో స్కాన్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ కండిషన్స్ వస్తున్నాయి చూడండి. ఫెడరల్ బ్యాంక్ పుట్ లో మనకి ఎలాంటి సిగ్నల్ జనరేట్ చేయలేదు, బట్ మిగిలిన రెండిట్లో కూడా మనకి ప్రాఫిటబుల్ గా ఉన్నాం. యాజ్ ఆఫ్ నో మేబీ మనం యూజ్ చేసిన టైం ఫ్రేమ్ 1 అవర్ ఉంది. ఇంట్రాడే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడం కోసం నేను 5 minutes సెలెక్ట్ చేసుకుని మళ్ళీ స్కాన్ అండ్ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను సచ్ దట్ మన కండిషన్స్ అనేవి మారచ్చు. ఎస్. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ లో 57% ప్రాఫిట్ వచ్చింది, ఫెడరల్ బ్యాంక్ పుట్ లో 11% ప్రాఫిట్ వచ్చింది, అండ్ ఫెడరల్ బ్యాంక్
కాల్‌లో 12% ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఓవరాల్‌గా మనకి ఇక్కడ సిగ్నల్స్ ఎన్ని సార్లు జనరేట్ అయింది, విన్స్ ఎన్ని, లూజెస్ ఎన్ని అండ్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది గనుక మనం చూసుకున్నాము అనంటే, ఈ స్ట్రాటజీ మనకి ఫ్యూచర్‌లో అప్లై చేయాలా లేదా తెలుస్తుంది. ఒకవేళ దాన్ని అప్లై చేయాలి అని అనుకుంటే డిప్లాయ్ ఆల్ మీద క్లిక్ చేసి పేపర్ ట్రేడ్ కావాలంటే పేపర్ ట్రేడ్ చేయొచ్చు. లేదా టేక్ లైవ్ సెలెక్ట్ తీసుకొని మార్కెట్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ మీరు యూజ్ చేసుకోవాల్సింది అండ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ మీకు ఇక్కడ కాల్ ఆప్షన్‌ని బై చేయమని చాలా సార్లు సిగ్నల్ జనరేట్ చేసింది కదా! ఆల్మోస్ట్ 20 టైమ్స్. స్ట్రైక్ ప్రైజెస్ చూడండి. ఒకసారి 85 స్ట్రైక్ ప్రైస్, ఒకసారి 90 స్ట్రైక్ ప్రైస్, ఒకసారి 88 స్ట్రైక్ ప్రైస్, ఒకసారి 78 స్ట్రైక్ ప్రైస్, రకరకాల స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మనకి పాజిటివ్ మొమెంటం చూపించిందో, అలాంటప్పుడు ఫెడరల్ బ్యాంక్ వేరే డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉంది. దానికి సంబంధించి ఎట్ ది మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బై ఆర్ సెల్ చేసుకోవడం ద్వారా మనం ఇలా 12% ప్రాఫిటబుల్‌గా ఉండగలుగుతున్నాం. అండ్ ఫైనల్లీ పుట్ కాల్ రేషియో. సో పుట్ కాల్ రేషియో ఒకవేళ గ్రేటర్ దెన్ 1 ఉంటే బెరిష్ అని చెప్తున్నాను కదా! యాక్చువల్‌గా మనం ఎక్స్‌ట్రీమ్ బెరిష్ కోసం వెయిట్ చేస్తే మంచిది. ఎక్స్‌ట్రీమ్ బెరిష్ రావాలంటే పుట్ కాల్ రేషియో గ్రేటర్ దెన్ 1.2 ఉంటే మనకి ఎక్స్‌ట్రీమ్ బెరిష్. పుట్ కాల్ రేషియో లెస్ దెన్ 0.8 ఉందంటే ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్ అలాగా మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఒకవేళ మార్కెట్ బెరిష్ ఉంటది. పుట్ కాల్ రేషియో గ్రేటర్ దెన్ 1.2 ఉంది అనంటే ఎక్స్‌ట్రీమ్ బెరిష్ ఉంటది కాబట్టి, అలాంటి కండిషన్‌లో నేను ఏదైనా కొన్ని స్టాక్స్‌ని సెల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది చూడాలి అని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన కండిషన్‌ని మనం ఎలా రాస్తాము అనేది చూద్దాం. అయితే ఎవరికైతే పుట్ కాల్ రేషియో అనేది తెలీదో వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అని సెర్చ్ చేశాను. ఎన్ఎస్ఈ ఇండియాకి సంబంధించిన వెబ్‌సైట్ గనుక నేను ఓపెన్ చేశాను అనంటే, దీంట్లో నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ మనం చూడొచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ మనకి ఎట్ ది మనీ కదా! సో ఎట్ ది మనీకి ఒక 5 కాంట్రాక్ట్స్ పైన, ఒక 5 కాంట్రాక్ట్స్ కింద, ఇక్కడ కూడా ఒక 5 కాంట్రాక్ట్స్ పైన, ఒక 5 కాంట్రాక్ట్స్ కింద వాటిని అన్నిటిని గనుక నేను యాడ్ చేసుకుంటే, కాల్ సైడ్ ఉండే ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా కాల్ అండ్ పుట్ సైడ్ ఉండే ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా పుట్ ఓఐ అని అనుకుంటే, పుట్ ఓఐ డివైడెడ్ బై కాల్ ఓఐ గనక నేను చేశాను అనంటే నాకు వచ్చేది పుట్ కాల్ రేషియో అవుతుందన్నమాట. అయితే యూజువల్ గా సాఫ్ట్‌వేర్ ఏం తీసుకుంటుంది అనంటే, పుట్ కాల్ రేషియోలో మొత్తం ఇక్కడ పుట్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అండ్ అలాగే కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అని చూసుకుని, మొత్తం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై మొత్తం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేస్తే, ఒకవేళ గ్రేటర్ దెన్ 1.2 వచ్చింది అనంటే అలాంటప్పుడు మనకి బెరిష్ అని, అండ్ లెస్ దెన్ 0.8 ఉంది అనంటే అలాంటప్పుడు బుల్లిష్ అని మనం కండిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే యూజువల్ గా ఇక్కడెక్కడో దూరంగా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొన్ని సార్లు అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకనే ఇందాక నేను చెప్పినట్టు ఎట్ ది మనీకి ఒక 5 స్ట్రైక్ ప్రైజెస్ పైన, ఒక 5 స్ట్రైక్ ప్రైజెస్ కింద అండ్ అలాగే పుట్ సైడ్ కూడా ఒక 5 స్ట్రైక్ ప్రైజెస్ పైన అండ్ 5 స్ట్రైక్ ప్రైజెస్ కింద మాత్రమే మనం యూజువల్ గా అనాలిసిస్ చేసుకోవడానికి పనికొస్తూ ఉంటుంది. సో సపోజ్ నిఫ్టీలో గనక ఎప్పుడైనా ఈ పుట్ కాల్ రేషియో అనేది గ్రేటర్ దాన్ 1.2 ఉంటే, అలాంటప్పుడు నేను నిఫ్టీలో ఉన్న కొన్ని స్టాక్స్ ని సెల్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ సెల్ చేయడం ద్వారా ఎంత ప్రాఫిట్ వస్తది అనేది బ్యాక్ టెస్ట్ చేసుకొని, అది ఫ్యూచర్ లో అప్లై చేయొచ్చా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన కండిషన్ మనం ఎలా రాద్దాం అనేది చూద్దాం. సో దీనికోసం నేను అగైన్ స్ట్రాటజీస్ లోకి వెళ్ళి క్రియేట్ స్ట్రాటజీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్రియేట్ స్ట్రాటజీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మనకి హెవీ వెయిట్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అలాగే కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంది. ఇవి మనకి బ్యాంకింగ్ లో టాప్ 2 స్టాక్. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ లో కొన్ని స్టాక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెస్లే ఉంది అండ్ అలాగే మ్యారికో ఉంది. మేబీ మనకి బ్యాంక్స్ లో ఇంకొక స్టాక్ యాడ్ చేసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంథింగ్ అసలు దీనికి ఏంటి సంబంధం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ అపోలో టైర్ అనే స్టాక్ యూజ్ చేసుకుందాము. సో ఈ స్టాక్స్ అన్నిట్లు కూడా నేను ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాను. సో యూజువల్ గా ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే మనం 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోవడం బెటర్. సపోజ్ నేను ఇక్కడ పుట్ కాల్ రేషియో గ్రేటర్ దెన్ 1.2 కనుక ఉంది అని అంటే అలాంటప్పుడు దీన్ని సెల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 14,500 కి పైన ఉన్న ఒక 5 స్ట్రైక్ ప్రైజెస్ అండ్ కింద ఉన్న ఒక స్ట్రైక్ ప్రైజెస్, అంటే పైన ఒక 500 పాయింట్స్ కింద ఒక 500 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించిన కాల్స్ అండ్ పుట్స్ అన్ని యాడ్ చేసుకుని, అంటే కాల్ అండ్ పుట్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేసుకుని, పుట్ డివైడెడ్ బై కాల్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక నేను చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, అది ఒకవేళ గ్రేటర్ దెన్ 1.2 వస్తే అలాంటప్పుడు సెల్ చేయాలి అనే కండిషన్ ని బ్యాక్ టెస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను.
అయితే ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు లెంత్ మరీ ఎక్కువగా అవ్వకుండా ఉండడం కోసం నేను జస్ట్ ఒక 3 వరకు మాత్రం రాస్తాను. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ బ్రాకెట్ లో సింబల్ అనే ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. సింబల్ ఫంక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నేను నిఫ్టీ యొక్క 14,400 పుట్ ఆప్షన్ నేను ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 14,400 పుట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుని దీని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ ఇంకొక ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. బట్ బిఫోర్ దట్ నేను దీన్ని యాడ్ చేసుకోవాలి. సో అడిషనల్ సింబల్, సో మ్యాథ్ ఆపరేటర్స్ లోకి వెళ్ళి మనం ప్లస్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని అగైన్ సింబల్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేసుకుని ఆల్రెడీ 14,400 పుట్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కదా, ఇప్పుడు 14,500 యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఏం చేయాలి, ఇప్పుడు మనం నిఫ్టీ 14,500 అనేది సెర్చ్ చేసుకుని దీని యొక్క పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుని దీని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలి అని అనుకుంటున్నాను నేను. సో ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ నేను ప్లస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మ్యాథ్ ఆపరేషన్స్ లోకి వెళ్ళి ప్లస్, తర్వాత 14,400 అండ్ 14,500 కి సంబంధించిన పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ యాడ్ చేశాం కదా, 14,600 యొక్క పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నాకు కావాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం అగైన్ సింబల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని నిఫ్టీ 14,600 యొక్క పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ని నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు 3 పుట్లకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు యాడ్ అయిపోతుంది. దీన్ని డివైడెడ్ బై 3 కాల్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇలా చేయడం కోసం నేను బ్రాకెట్ ని ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇప్పుడు అగైన్ మ్యాథ్ ఆపరేషన్స్ లో డివైడెడ్ బై కనుక మనం చేసాము అంటే ఇప్పటిదాకా యాడ్ చేసిన పుట్స్ అన్ని అలా ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను అగైన్ కంపారిటర్స్ లోకి వెళ్ళి బ్రాకెట్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ నాకు ఇప్పుడు కాల్ ఫంక్షన్ నేను ఎలా రాస్తున్నాను అని అంటే సింబల్ అనేది సెలెక్ట్ చేసుకుని నిఫ్టీ 14,400 యొక్క కాల్ ఆప్షన్ ని ఇక్కడ యాడ్ చేసుకుని దాని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇలాగే 14,500 అండ్ 14,600 రాస్తాను. సో దీనికోసం మనం సింబల్ అనేది యూజ్ చేసుకుని అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్ ఆపరేషన్స్ లో ప్లస్ చేసుకుని అగైన్ సింబల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను. దీంట్లో నిఫ్టీ 14,500 యొక్క కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కాల్ ఆప్షన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనల్లీ మనం లాస్ట్ ఇంకొకటి యాడ్ చేయాల్సి ఉంది. సో దీనికోసం మ్యాథ్ ఆపరేషన్స్ లో ప్లస్ సెలెక్ట్ చేసుకుని అగైన్ సింబల్ అనే టూల్ యూజ్ చేసుకుంటున్నాను. చేసి నిఫ్టీ 14,600 యొక్క కాల్ ఆప్షన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలి. సో 14,600 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బ్రాకెట్ ని క్లోజ్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఈ డివైడ్ చేసిందంతా కూడా ఒకవేళ నాకు హయ్యర్ దాన్ నెంబర్ 1.2 కనుక ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి బెరిష్ సిగ్నల్ వస్తుంది ఆ పర్టికులర్ నిఫ్టీలో అని మనకి అర్థం అవుతుంది. సో ఆ నిఫ్టీలో కనుక బెరిష్ సిగ్నల్ వస్తే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్స్ ని మనం ట్రేడ్ చేస్తాము, అది కూడా షార్ట్ సెల్ చేస్తాము. షార్ట్ సెల్ చేయడం ద్వారా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటి అనేది తెలుస్తుంది అని అనుకుంటాం. సో ఇక్కడ నేను డన్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఒక 5% అంటే సెల్ సిగ్నల్ ఇచ్చినా కూడా స్టాప్ లాస్ ఒక 5% అండ్ టార్గెట్ 1% పెట్టుకొని నేను ట్రేడ్ చేస్తే నాకు స్టాక్స్ లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఏంటి అని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నాకు ఇలాగ బెరిష్ మొమెంటం వచ్చినప్పుడు నేను షార్ట్ సెల్ చేశాను అని అంటే స్టాక్స్ లో నాకు ఇలాగా ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని సిగ్నల్స్ జనరేట్ అవుతుంది, ఎన్ని సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఉన్నాయి, ఎన్ని లాసెస్ ఉన్నాయి, మాక్సిమం డ్రా డౌన్స్ ఎంత. సో ఒకవేళ ఈ ట్రేడ్స్ ఎక్కడెక్కడ జనరేట్ అయింది అని తెలుసుకోవడం కోసం 7 times జనరేట్ అయింది ఎప్పుడెప్పుడు తెలుసుకోవడం కోసం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఎందుకు ఏంటి అని మనం అనాలిసిస్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి పుట్ కాల్ రేషియోలో ఎప్పుడైతే మనకి బుల్ ఆర్ బెరిష్ సిగ్నల్స్ వచ్చాయి అని అంటే దాని ప్రకారం కూడా మనం ఒక పర్టికులర్ స్టాక్ కి సంబంధించిన స్కానర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని వాటిని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ లైవ్ లో మనం ట్రేడ్ చేయగలడానికి ఒకవేళ క్యాపిటల్ సరిపోదు లేకపోతే ఎందుకు రిస్క్ అని అనుకున్నప్పుడు మనం డిప్లాయర్లోకి వెళ్ళి పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సచ్ దట్ మనకి కరెంట్ మార్కెట్ లో కూడా మనకి వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో మనం దాన్ని రిస్క్ ని మేనేజ్ చేసుకుంటూ బెటర్ గా ట్రేడ్ చేసుకోగలుగుతాం. సో యాక్చువల్ గా ఆల్గో ట్రేడింగ్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం టఫ్ టాపిక్, బట్ మనం దీన్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాము అని అంటే ఓవర్ ది ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ట్రేడింగ్ అంటే ఆల్గో ట్రేడింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో అందుకని దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఎంతవరకు నేర్చుకుంటే అంత మంచిది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.